సో ఇప్పుడు మనం సోషల్‌లో చాప్టర్ 22 లాస్ట్ చాప్టర్ హిస్టరీ పార్ట్ 2లో సిటిజన్స్ అండ్ గవర్నమెంట్స్ చూద్దాం. దీంట్లో పార్ట్ 1 ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి చెప్పారు. దీని గురించి మొత్తం డీటెయిల్డ్‌గా చూసే ముందు ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఓకేనా? గట్టు శ్వేత ఈజ్ ఫ్రమ్ మనకొండూర్ మండల్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ ఎక్కడుంది? ఆంధ్రాలోనా తెలంగాణలోనా? తెలంగాణ. మేబీ తెలంగాణ బ్రో. ఆంధ్రాలో లేదు కాబట్టి ఆబ్వియస్లీ తెలంగాణలో ఉండుంటది. ఓకేనా? షీ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎంఎస్సి ఎట్ కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా? ఎంఎస్సి స్టూడెంట్ అంట కాకతీయ యూనివర్సిటీలో. షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ బీఎస్సీ డిగ్రీ బికాస్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆమె ఎంఎస్సి చేయటానికి ముందు, ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ కదా, సో ఎంఎస్సి మాస్టర్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మాస్టర్స్ డిగ్రీ చేసే ముందు ఏ డిగ్రీ చేయాలి? బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి. బి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ బిఎస్సి డిగ్రీ బికాస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఒక యాక్ట్ ఉంది, ఒక విషయం, అది గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఒక యాక్ట్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్లా అని రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక యాక్ట్ ఉంది. దాని ద్వారానే ఆమె బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసిందంట. ఇప్పుడు ఏం చదువుతుంది? కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతుంది. ఓకే. శ్వేత కంప్లీటెడ్ హర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్ 2011. మార్చ్ 2011లో బిఎస్సి అంటే 3 years ఉంటుంది. ఓకేనా? బిఎస్సి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అంట. షీ స్కోర్డ్ హై ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ కెమిస్ట్రీ వేర్ షీ వాజ్ అవార్డెడ్ ఓన్లీ 21 marks. ఆమెకి ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉంటే అన్నిట్లో ఫుల్ మార్క్స్ వచ్చినాయంట. కేవలం కెమిస్ట్రీలో మాత్రమే చాలా తక్కువ మార్క్స్, 21 marks వచ్చినాయంట. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ వై షీ స్కోర్డ్ లో. ఆమెకి మాత్రం ఏం అర్థం కాలేదు ఎంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి. ఓకేనా? సరే, అది పక్కన పెట్టేసి ఏం చేసిందంటే షీ స్టడీడ్ హార్డ్ అగైన్ అండ్ అటెండెడ్ ద ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. బాగా కష్టపడి చదివింది. మళ్ళీ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ అనేది ఏదో పెడతారంట కదా, అదేంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్స్లో అటెండ్ అయింది జూన్లో. దిస్ టైమ్ షీ గోట్ ఓన్లీ 9 marks. ఈసారి ఆమెకి కేవలం 9 marks మాత్రమే వచ్చినాయి. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై షీ వాస్ గెట్టింగ్ ఫ్యూయర్ మార్క్స్ డిస్పైట్ హర్ గుడ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి చదువుతున్నా కూడా, డిస్పైట్ దట్ అంటే అట్లా జరిగినా కూడా ఆమెకి ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. షీ అప్రోచ్డ్ ద కాకతీయ యూనివర్సిటీ అండ్ అప్లైడ్ ఫర్ రీవాల్యూషన్ బట్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హర్ రిక్వెస్ట్. కాకతీయ యూనివర్సిటీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి రీఎవాల్యూషన్కి అప్లై చేసింది, బట్ వాళ్ళు ఆమె రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇన్ ద మీన్ టైమ్ శ్వేత క్లియర్డ్ హర్ ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయంట. అదంతా నాకు అంత క్లారిటీ లేదు, బట్ బీటెక్ అయిపోయిన తర్వాత మంచి ఎంటెక్ సీట్ రావాలి అంటే మనకి గేట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? గేట్ అని మీరు పేరు వినే ఉంటారు, గేట్ అని ఇంత మాట్లాడుకుంటూ ఉంటారుగా. సో బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్లోకి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆమె పాస్ అయిందంట, క్వాలిఫై అయింది. బట్ ద యూనివర్సిటీ వుడ్ నాట్ అడ్మిట్ హర్ ఇన్ టు ఎంఎస్సి వితౌట్ హర్ హ్యావింగ్ క్లియర్ ద కెమిస్ట్రీ పేపర్ ఇన్ బిఎస్సి ఎగ్జామినేషన్. బట్ ఆమెకి ఎంఎస్సి సీట్ రావాలంటే ముందు బిఎస్సిలో అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయినట్టు సర్టిఫికేట్ రావాలి. అర్థమైందా? సో కెమిస్ట్రీ పేపర్ ఇంకా క్లియర్ అవ్వలేదు కదా, సో అది క్లియర్ చేసిన తర్వాతే మిమ్మల్ని ఎంఎస్సిలో జాయిన్ చేసుకుంటాము అన్నారంట. ఇంతవరకు అర్థమైందా మీకు? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. She then consulted the activists of Right to Information Act and submitted an application requesting for the photocopy of her answer sheet. సో తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి బాగా ప్రమోట్ చేసేవాళ్ళు. యాక్టివిస్ట్ అంటే ఎవరు? దాని గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని యాక్టివిస్ట్ అంటూ ఉంటాం. సో వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసింది. నా ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీ నాకు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసింది.
The officers at the university refused to give the copy of her answer sheet. యూనివర్సిటీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెకి ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు, ఒప్పుకోలేదు. As the admissions of MSc were approaching, she went to the state chief information officer and appealed against the refusal to give her answer sheet by the public information officer of the university. ఈమెం చేసింది అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీ ఇవ్వడానికి. అసలు ఆమెకి ఫోటో కాపీ ఎందుకు చెప్పండి, ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీ ఒకసారి. ఆమె ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీ కావాలంట. ఎందుకు కావాలి అసలు, దాని అవసరం ఏంటి ఇప్పుడు? తను చెక్ చేసుకోవడానికన్నా తన బాగా రాసిన మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా, చెకింగ్ చేయించుకో. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది అన్న మేల్కొని ఉన్నారు, థ్యాంక్ యూ. కరెక్ట్గానే చెప్పారు, ఏం లేదు, బేసిక్ సెన్స్ ఇది. ఆమె బాగా రాసినా కూడా తక్కువ వచ్చినాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళని అడుగుతుంది ఆన్సర్ షీట్. బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏం చేసింది అంటే స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ ఉంటాడు, ఓకేనా, అతని దగ్గరికి వెళ్ళి మా యూనివర్సిటీలో ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నాకు నా ఆన్సర్ షీట్ యొక్క ఫోటో కాపీని ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ పెట్టేసింది, ఓకేనా. అప్పుడు ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏం చేశాడు అంటే, అదే కమిషనర్ అన్న ఆఫీసర్ అన్న ఒకళ్ళే, the state information commissioner ordered the university officials to give her the copy of the answer sheet. వెంటనే ఆయన రెస్పాండ్ అయిపోయి, ఆయన లేదా ఆమె రెస్పాండ్ అయిపోయి ఆ అమ్మాయికి శ్వేతకి ఆన్సర్ షీట్ ఇచ్చేటట్టు చేశాడు. దే సెంట్ ద మార్క్స్ మెమో టు హర్ ఆఫ్టర్ కండక్టింగ్ రీఎవాల్యుయేషన్. దిస్ టైమ్ షీ గాట్ 51 మార్క్స్ అండ్ therefore passed her exams and therefore admitted to MSc. ఆ మార్క్స్ మెమో ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడు రీవాల్యుయేషన్ సరిగ్గా చేసి ఆమెకి పంపించారట మార్క్స్ మెమోని, ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే అమ్మాయికి 51 మార్క్స్ వచ్చినాయి. సో పాస్ అయింది, బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా పాస్ అయ్యి ఎంఎస్సీలోకి అడ్మిట్ అయింది. సో ఇప్పుడు కనుక ఇక్కడ ఒక పర్సన్ లేకపోతే ఆమె అడ్మిట్ అయ్యే అవకాశం ఉండదు. ఎవరు ఆ పర్సన్? స్టేట్ కమిషనర్, స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే వ్యక్తి కనుక ఇక్కడ లేకపోతే ఆమె ఆబ్వియస్లీ ఆమెకి ఇంకెవరు ఇస్తారు, ఎవరికి చెప్పిద్ది, ఆమె ఎంఎస్సీలోకి అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. సో ఇది పాసిబుల్ చేసింది ఎవరు? స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఆమెని అడ్మిట్ చేయడానికి ఉపయోగపడ్డ సిస్టమ్ ఏదైతే ఉందో, కేవలం మనకి ఇక్కడ కనిపించేది స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. బట్ అతను ఆ పోస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణమైన యాక్ట్ ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాతే ప్రతి కాలేజ్లో లేదా ప్రతి ఆర్గనైజేషన్లో మనకి ఎవరు అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలని, వాళ్ళు ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ రీఎవాల్యుయేషన్ పేపర్స్ యొక్క ఫోటో కాపీస్ ఏది అడిగినా ఇవ్వాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉండాలి అని. వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే కంప్లైంట్ చేయడానికి మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలని చెప్పేసి ఒకటి పెట్టేసింది. సో ఆ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? Shweta could not have accessed the photocopy of her mark sheet without the RTI enabling act. ఈ RTI యాక్ట్ అనేది లేకపోతే, ఇప్పుడు మనం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనుకుంటున్నాం, ఆయన ఎందుకు ఉన్నాడు అంటే ఈ యాక్ట్ రావడం వల్లే ఈయన ఉన్నాడు. ఈ యాక్ట్ అనేది లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో ఆయన ఉండడు, ఇది పాసిబుల్ అయ్యేది కూడా కాదు. ఇన్ ద ఎర్లియర్ డేస్ మార్క్ షీట్స్ వర్ నాట్ గివెన్ టు స్టూడెంట్స్ and only their marks were given at the university exam. యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరిగినప్పుడు స్టూడెంట్స్కి మార్క్ షీట్స్ ఇచ్చేవాళ్ళు, మార్క్స్ వాటికే ఇచ్చేవాళ్ళు, ఈ వాళ్ళ ఆన్సర్ షీట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. హెన్స్ స్టూడెంట్స్ వుడ్ నాట్ బీ ఏబుల్ టు వెరిఫై ఇఫ్ ఈచ్ ఆన్సర్స్ హ్యావ్ బీన్ మార్క్డ్ కరెక్ట్లీ. ప్రతి ఆన్సర్ కూడా కరెక్ట్గా మార్క్ చేయబడిందా లేదా అనేది
చూడగలిగే వాళ్ళు కాదు. In class 8, you have already studied that the Right to Information Act 2005 was passed by the central government. మీరు ఆల్రెడీ చదువుకున్నారా ఎయిత్లో దీని గురించి? Yes, sir. లేదా? చదువుకున్నారా లేదా? చదువుకున్నాం సార్. ఓకే, ఏం తెలుసు మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒకసారి చెప్పండి, ఇప్పుడు 2 minutes అంతే. పాస్ అయింది. మళ్ళీ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ పోయి మేము కొంచెం బాగా తెలుసుకున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. సో ఇప్పుడు చెప్పుకుందాం. The act was passed as a result of people's mobilization as well as in recognition of provisions in constitution that provides right to citizens. సో పీపుల్ వాళ్ళు ఈ సిటిజన్స్ ఎప్పుడైతే బాగా ఎడ్యుకేట్ అయ్యారో వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏంటి అనేది వాళ్ళకి తెలిసినాయి. ఇప్పుడు నేను అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ని కాదనుకోండి, ఏదన్నా మంచి చెడ్డలు జరుగుతున్నా నాకు తెలియదులే అని చెప్పేసి నేను అడగను ఎవరిని. బట్ ఈ సిటిజన్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే బాగా ఎడ్యుకేట్ అయిపోతారో ఏదైనా తప్పు జరుగుతుంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. వాళ్ళు ఈజీగా క్వశ్చన్ చేస్తారు, అది అట్లా చేయాలి కదా, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని. ఓకేనా? సో కనీసం క్వశ్చన్ చేయాలి అంటే ఒక సిటిజన్ అక్కడ ఏం జరుగుతుందో సిటిజన్కి తెలియాలా లేదా? సో అట్లా అక్కడ ఏం జరుగుతుందో చెప్పేదే మనకి ఇన్ఫర్మేషనే చెప్తుంది. ఓకేనా? కాబట్టి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎంత మనీ లోపలికి వస్తున్నాయి, ఎంత మనీ దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎంత మనీ శాలరీస్కి వెళ్తున్నాయి, ఈ విషయాలన్నీ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సిటిజన్ యొక్క రైట్. ఒక సిటిజన్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇవ్వాలి. అప్పుడు సిటిజన్కి క్లియర్గా అర్థమవుతుంది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఈ ఆఫీసు అని చెప్పేసి. సో సిటిజన్స్ అనేవాళ్ళు బాగా ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు అడుగుతారు ఆబ్వియస్లీ అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ మనీ ఎంత ఎక్కడ అయిపోతున్నాయి, ఇంత మనీ ఎక్కడ అయిపోతున్నాయి అనేది క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది 2005లో, అంటే రీసెంట్గా ఎన్నేళ్ళు అవుతుంది 2005 అంటే 15 years కదా. సో 15 years క్రితం, చాలా కొత్త యాక్ట్ ఇది, రీసెంట్ది. మీరు పుట్టక 1 year ముందా ఇది? ఓకే. ఏపీజే అబ్దుల్ కలాం అన్న తీసుకొచ్చింది. గ్రేట్, సూపర్. In this chapter, we briefly look at 2 roles that need to be played for getting the benefits of RTI to the people. 2 roles ఉన్నాయంట, మీరు ఇవేమంత పట్టించుకోమాకండి. 2 roles ప్లే చేయాలంట, అప్పుడే మనం ఆర్టీఐ యొక్క బెనిఫిట్స్ పొందగలుగుతాం. The first one is the role of government departments and second one is that of citizens. ఈ 2 roles, ఈ ఆర్టీఐ అనేది సరిగ్గా ఫంక్షన్ అవ్వాలి అంటే, దాని బెనిఫిట్స్ పీపుల్కి రావాలి అంటే 2 roles అనేవి సరిగ్గా పర్ఫామ్ అవ్వాలి. ఫస్ట్ది ఏంటి అంటే రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది సరిగ్గా వర్క్ చేయాలి. నెక్స్ట్ది సిటిజన్స్కి ఉన్న రోల్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఇన్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు ద పీపుల్. డెమోక్రసీ అనే సిస్టమ్ ఏదన్నా తీసుకుంటే, డెమోక్రటిక్ సిస్టమ్ ఏది తీసుకున్నా కూడా గవర్నమెంట్ అనేది పీపుల్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అకౌంటబుల్ అనే దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మా నాన్న ఒక 1000 రూపీస్ నాకు ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం ఇంటికి వెళ్ళే టయానికి ఏది దేనికి ఎంత ఖర్చు చేశాను అనే విషయం చెప్పాలా లేదా పేరెంట్స్కి? అలానే గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? గవర్నమెంట్ అనేది పీపుల్ కంటే గొప్ప కాదు, యాక్చువల్గా పీపుల్కి సర్వ్ చేస్తుంది. కేవలం పీపుల్ దానికి మనీ ఇస్తున్నారు, అది ఏదో వర్క్ చేస్తుంది. మొత్తం లెక్కలు అనేది ఎవరికి అప్పు చెప్పాలి అంటే పీపుల్కి అప్పు చెప్పాలి, అవునా కదా? గవర్నమెంట్ డెమోక్రసీ ఏంటిది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు కదా. సో గవర్నమెంట్ చేసే ఏ యాక్టివిటీ అయినా ఎవరికి చెప్పాలి లెక్క అంటే పీపుల్కే చెప్పాలి. అకౌంటబిలిటీ అంటే అర్థం అది. అర్థమైందా ఇంతవరకు?
Yes, అన్న. ఎస్ బ్రో. Earlier, accountability of government departments and its functionaries were mostly limited to the elected representatives of the people. ఇదివరకు ఈ అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సిటిజన్కి లెక్క చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు గవర్నమెంట్కి. కేవలం పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఎంపీస్, ఎమ్మెల్యేస్, వాళ్ళకి లెక్క చెప్తే సరిపోయేది ఇదివరకు కాలంలో. బట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన కాడ నుంచి మన రిప్రజెంటేటివ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు నేను వీళ్ళు అడిగినా కూడా వాళ్ళు మొత్తం లెక్క చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? Disseminating information that is generated in government department to any citizen who may be interested now becomes the responsibility of all government departments. Disseminating అంటే ఇవ్వడం, ఓకేనా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో దేని గురించి అయినా ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ని, జనరేట్ అయిన ఇన్ఫర్మేషన్ని ఇంట్రెస్ట్ ఉన్న సిటిజన్కి, ఇప్పుడు నాకు కావాలి అని ఎవరన్నా వచ్చి అడిగితే ఇంట్రెస్ట్ ఉన్న సిటిజన్కి ఇవ్వటం అనేది ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క బాధ్యత. ఓకేనా? క్లియర్ ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? సో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఏ విషయాల్లో ఇన్ఫర్మేషన్ కింద వస్తాయి అనేది అడుగుతున్నారు. ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మీరు చెప్పండి కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్పండి గవర్నమెంట్లో. హాస్పిటల్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. 3 చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ని బేస్ చేసుకొని ఫంక్షన్ అవుతూ ఉంటుంది, వర్క్ అవుతూ ఉంటుంది. దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ సే హౌ హెల్త్ డిపార్ట్మెంట్ షుడ్ సెలెక్ట్, అపాయింట్, transfer doctors and nurses in a hospital, or how medicine should be procured and distributed. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఉంటాయి, కొత్తగా ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక డిపార్ట్మెంట్ ఉంది అంటే రూల్స్ ఆల్రెడీ ఫ్రేమ్ అయిపోయి ఉంటాయి. ఆ రూల్స్ ఏమేం చెప్తాయి మనకి, అసలు ఎట్లా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ఆ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి, ఎట్లా వర్క్ అవ్వాలి అనేది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి చెప్తూ ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైన పనులు ఏంటివి, అసలు డాక్టర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళని ఏ కండిషన్స్ మీద ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకేనా? నర్సెస్ని కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్రైటీరియా, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, ఇట్లా అన్నిటికీ రూల్స్ ఉంటాయి. మళ్ళీ మెడిసిన్స్ అనేవి ఎక్కడి నుంచి తేవాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, వీటన్నిటికీ కూడా రూల్స్ ఉంటాయి. అంటే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని బేసిక్ రూల్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ద రూల్ షుడ్ బి అబౌట్ ద ల్యాండ్ రికార్డ్స్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనకి ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఈ మధ్య వచ్చింది, ఒక 8 టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయంట. సో రిజిస్టర్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇట్లా ప్రతి యాక్టివిటీ, ప్రతి చిన్న యాక్టివిటీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఆర్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇట్ వుడ్ బీ అబౌట్ హౌ స్కూల్స్ ప్రొక్యూర్ బుక్స్, డిస్ట్రిబ్యూట్ మిడ్ డే మీల్స్, అరేంజ్ ఫర్ హాస్టల్ ఫెసిలిటీస్, అలౌస్ లీవ్ ఫర్ టీచర్స్, కలెక్ట్స్ మనీ ఫర్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్ ఎక్సెట్రా. సో ఇట్లానే స్కూల్స్కి కూడా ప్రతిదానికి అసలు బుక్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఓకేనా? బుక్స్ అనేవి ఎట్లా ప్రింట్ చేస్తారు, ఎట్లా వస్తాయి స్కూల్స్కి. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరు వండుతారు మిడ్ డే మీల్స్, ఇట్లాంటి దానికి రూల్స్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ పిల్లలకి ఎట్లా అరేంజ్ చేయాలి, అక్కడ ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలి, టీచర్స్కి ఏ కండిషన్స్తో లీవ్స్ ఇవ్వాలి, ఎన్ని లీవ్స్ ఇవ్వచ్చు నెలకి, ఇట్లా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా. సో ప్రతి డిపార్ట్మెంట్లో మనకి రూల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ these are rules to be followed, records to be kept and descriptions of decisions taken. సో ప్రతి సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫిక్స్డ్గా ఏముంటాయి, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? అవి మనం ఫాలో అవుతూ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీకు ఇది ఈజీగా తెలుస్తూ ఉంటుంది. రికార్డ్ అనేది ప్రతిదానికి రికార్డ్స్ ఉంటాయా లేదా, బుక్స్ వచ్చినాయి, మన టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, ఏ స్టూడెంట్కి ఇచ్చాము, ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చాము అనే దానికి రికార్డు ఉంటుందా లేదా? ఈరోజు ఏ టీచర్ లీవ్ పెట్టాడు,
ఏ టీచర్ వచ్చాడు అనే దానికి రికార్డ్ ఉంటుందా లేదా? బ్రో ఉంటుంది. అండ్ దెన్ ఏదన్నా ఇప్పుడు మనకి ఈ జీవోస్ వస్తూ ఉన్నాయి. ఈ జీవోస్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, సిలబస్ గురించి అండ్ ఎగ్జామినేషన్ టైం గురించి. అంటే మన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకొని ఏదో వదిలేయట్లేదు, దాన్ని ఒక జీవో నెంబర్ ఇచ్చి ఒక చోట స్టోర్ చేస్తున్నారు. అది ఎన్ని తరాలు అయిన తర్వాత కూడా ఆ జీవో నెంబర్ మీకు తెలిసింది, ఈ ఇయర్ 2021 జీవో నెంబర్ ఇది అంటే వెళ్ళి ఆ జీవో ఏంటో పట్టుకొస్తారు మీకోసం. అంటే ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది రాస్తున్నారు, ఒక చోట రాసి పెడుతున్నారు. ఓకేనా? దీస్ జనరేటెడ్ వేరియస్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఇన్ ద సిస్టమ్. సో ఈ రూల్స్, రికార్డ్స్ అండ్ తీసుకున్న డెసిషన్స్ యొక్క డిస్క్రిప్షన్స్, ఈ మూడు ఏం తయారు చేస్తాయి? కొన్ని డాక్యుమెంట్స్ని తయారు చేస్తాయి ఒక ఆఫీస్లో. అవునా కదా? మనకేమో స్కూల్ ఎట్లా ఫంక్షన్ చేయాలని రూల్స్ ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ రికార్డ్స్ ఉన్నాయి, మిడ్ డే మీల్స్ ఎంతమందికి ఇచ్చాము, ఈరోజు ఎంత వండాము, ఏమేమి వండాము. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఎంతమందికి ఇచ్చాము. నెక్స్ట్ది ఎంతమంది టీచర్స్ ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది టీచర్స్ ఆబ్సెంట్ అయ్యారు, వీటి రికార్డ్స్. నెక్స్ట్ది ఏదైనా డెసిషన్ తీసుకుంటే వాటికి డిస్క్రిప్షన్స్, జీవోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ జీవో అని చెప్పా, లేదా ఒక హాలిడే ఇవ్వాలి, దానికి ఒక డిస్క్రిప్షన్ రాసి పెడతారు. అవునా కదా? అట్లా వీటన్నిటిని కలిపి చూస్తే మనకి చాలా డాక్యుమెంట్స్ అనేవి వస్తాయి. It could be in different forms as described in the RTI as following. So information అనేది ఇన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండొచ్చు. మెటీరియల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇంక్లూడింగ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, మెమోస్, ఈమెయిల్స్, ఒపీనియన్స్, అడ్వైజెస్, ప్రెస్ రిలీజెస్, సర్క్యులర్స్, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్ట్స్, reports, papers, samples, models, data material held in any electronic form, and information relating to any private body which can be accessed by a public authority under any other law for the time being in force. సో ఇంత పెద్ద డీటెయిల్ ఇచ్చారు కదా, కొంచెం మీరేం చేయాలి అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ డెఫినిషన్, ఇన్ఫర్మేషన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. కాబట్టి ఇది కొంచెం కష్టమే, కాకపోతే కష్టపడి నేర్చుకోండి. ఇది కొంచెం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అర్థమవుతుంది కదా, ఇన్ని ఫామ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. కేవలం గవర్నమెంట్ ఆఫీసెసే కాదు, ప్రైవేట్ ఆఫీసెస్ కూడా, ప్రైవేట్కి సంబంధించినవి కూడా కొన్ని లాస్ కింద పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ చూపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూలే ఉందనుకోండి, గవర్నమెంట్ రికగ్నైజేషన్ పొందింది అంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడన్నా వచ్చి అన్ని ప్రాసెసెస్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, రికార్డ్స్ ఇవన్నీ చెక్ చేయగలుగుతుంది. అర్థమవుతుందా చెప్పేది? ప్రైవేట్ స్కూల్ ఉందనుకోండి, కానీ ఆ ప్రైవేట్ స్కూల్ అనేది గవర్నమెంట్ చేత రికగ్నైజేషన్ పొందాలి, పొందకుండా అట్లా ఉండకూడదు. సో రికగ్నైజేషన్ పొందింది అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చేసి చెక్ చేస్తుంది, స్కూల్ని చెక్ చేసే అవకాశం ఉంది. చెక్ చేస్తుంది అని చెప్పట్లా, బట్ చేస్తే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రికార్డ్స్ కానీ, ఇంకా మిగతా రూల్స్ కానీ, రికార్డ్స్ కానీ, అండ్ ఈ డెసిషన్స్ తీసుకున్న వాటి డిస్క్రిప్షన్స్ కానీ, మిగతా ఏవైనా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ముందు పెట్టాల్సి ఉంటుంది. సో ప్రైవేట్వి కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాంట్లోకి వస్తాయి కొన్ని ఆర్గనైజేషన్స్ వాటికి. వాట్ ఈజ్ ఇట్ దట్ ఎ సిటిజన్ కెన్ డూ విత్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ క్రూషియల్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కొంత ఐడియా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. తర్వాత అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చింది. ఇప్పుడు సిటిజన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది సిటిజన్ యొక్క రైట్ అని చెప్పేసి మనం అంటున్నాం. సరే, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, సిటిజన్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాడు. అసలు ఆ ఇన్ఫర్మేషన్తో ఏం చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ దెర్ ఈస్ ఎ సస్పిషన్ అబౌట్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్, individuals can collect the information and challenge the procedure follow. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక
స్కూల్ సరిగ్గా రన్ అవ్వట్లేదు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చేసింది, మీకు అర్థం అవుతుంది. వీక్లీ ఎన్ని ఎగ్స్ ఇవ్వాలి మీకు చెప్పండి ఒకసారి. 4 సార్. వీక్లీ 4 ఎగ్స్ ఇవ్వాలి, ఒకటే ఇస్తున్నారు, వీక్కి ఒకటే ఇస్తున్నారు. ఏంటి పరిస్థితి? మనకి ఈజీగా అర్థం అవుతుంది కదా ఏదో మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది అని. అప్పుడు మనం ఏం అడుగుతామంటే మనం వెళ్ళి డిమాండ్ చేయొచ్చు, రికార్డ్స్ ఇవ్వండి అని. ఓకేనా? రికార్డ్స్, రూల్స్ ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి దాంట్లో చెక్ చేసుకుంటాం. వాళ్ళు ఏం రాస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తున్నాం అని రాస్తూ మీకు 1 ఇస్తున్నారంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు, అడగొచ్చు ఎందుకు అట్లా చేస్తున్నారు అని. ఓకేనా? సో ప్రయర్ టు ద అంటే సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్స్లో చూస్తూ ఉంటాం, రాలేదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్కూల్స్లో ఇట్లా జరగదు. ఒక స్కూల్లో వీక్లీ వన్సే పెడుతున్నారు అనుకోండి ఎగ్. స్టూడెంట్స్ అడుగుతారు, అడిగితే ఏం చెప్తారు అంటే ఈసారి స్టాక్ రావట్లేదు అంటారు. ఓకేనా? సో అప్పుడు మీరేం చేయొచ్చు, ఒక్కసారి మీ రికార్డ్స్ అన్నీ తీసుకురండి, చూపించండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చూపించాలి మీకు తీసుకొచ్చి. చూపిస్తే దాంట్లో ఏం రాసి ఉంటాయి, వీక్లీ మండే ఒకటి ఇస్తున్నాం, వెన్స్డే ఒకటి ఇస్తున్నాం, థర్స్డే ఒకటి ఇస్తున్నాం, సాటర్డే ఒకటి ఇస్తున్నాం అని చెప్పేసి లిస్ట్ ఉందనుకోండి. మరి అక్కడ రికార్డులో ఎందుకు రాస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఏదో మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని. చెప్పండి అన్న. ఏజ్ లిమిట్ ఉండిద్ది అన్న అడగడానికి? ఏంటి ఏజ్ ఉండాలన్నా? దీంట్లో అయితే ఏజ్ ఏమి ఇవ్వలేదు. మన టెక్స్ట్ బుక్లో అయితే ఏజ్ ఉండాలి అనేది ఏమి ఇవ్వలేదు. సిటిజన్ అయితే చాలు అన్నాడు. ఓకే అన్న. ఎందుకు అడిగావు అట్లా? అంటే వాళ్ళ క్వశ్చన్ చేస్తే నీకు ఏజ్ ఎంత అంటారని. ఓకే ఓకే, ఇక రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం వెళ్ళి అడిగేయం కదా, మనం కూడా కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తూ ఉండాలి, మనకేం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంక మనం ప్రొటెక్టెడ్ అనుకోమాకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని డెసిషన్స్ తీసుకోండి. వెళ్ళి అడిగేయమాకండి ఏ విషయమైనా. మీ పేరెంట్స్ చేత అడిగించండి, లేకపోతే వేరే విధంగా చాలా వేస్ ఉంటాయి. టాక్టిక్గా తెలివిగా చేసుకోండి పనులు. మీరు ప్రాబ్లంలో ఎప్పుడు పడమాకండి, కొంచెం చిన్న ప్రాబ్లంలో కూడా పడకూడదు, తెలివిగా జరిగిపోవాలి పనులు. అట్లా ఆలోచించి చేయండి ఏదైనా. నెక్స్ట్ది, ఇట్ వాజ్ ఓన్లీ ద హయ్యర్. ఓకే, prior to RTI, individual citizen could not have found out how education department distributed uniforms or health department procured medicines. ఇదివరకు RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాకముందు సిటిజన్, ఇండివిజువల్ సిటిజన్ అంటే కామన్ మనిషి, నేను ఇండియన్ సిటిజన్ని, నేను వెళ్ళి అడగలేను యూనిఫామ్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేకపోతే మెడిసిన్స్ ఎక్కడ నుంచి చేస్తున్నారు, ఏ కంపెనీలో కొంటున్నారు, ఎంత పెట్టుకుంటున్నారు, ఈ క్వశ్చన్స్ ఏమి అడగలేను వాళ్ళని. ఓకేనా? ఇట్ వాజ్ ఓన్లీ ద హయ్యర్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ద మినిస్టర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దట్ కుడ్ యాక్సెస్ అండ్ వెరిఫై దెమ్. కేవలం మనం ఎలక్ట్ చేసిన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అడగగలుగుతారు, దాన్ని వెరిఫై చేయగలుగుతారు. మన సిటిజన్స్, కామన్ సిటిజన్స్ చేయలేరు. ఎప్పుడు? రైట్ టు ఇన్ఫర్మేషన్ రాకముందు. ఓకేనా? ఎనాక్ట్మెంట్ ఆఫ్ RTI effectively means that individual government departments now have a responsibility to maintain records and make them available to any citizen who may ask for it. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎనాక్ట్ అయిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏం రెస్పాన్సిబిలిటీ? రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేసి, ఎప్పుడన్నా ఒక సిటిజన్ వచ్చి అడిగారు అనుకోండి, ఆ రికార్డ్ని ఇవ్వాలి. ఓకేనా? రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడన్నా సిటిజన్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు సిటిజన్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఉంది. Moreover, it is possible that even before being asked by citizen, a department may voluntarily disclose it to public, its process to the public. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే, సిటిజన్స్ అడిగే అవసరమే లేకుండా అసలు ముందే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పబ్లిక్ యాక్సెస్లో ఉండేటట్టు చూస్తాయి.
దీనికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీవోస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక వెబ్సైట్ ఉంది. నువ్వు వెళ్ళి అసలు ఆ జీవో ఏంటి, ఆ డెసిషన్ ఏంటి ఏం అడగనవసరం లా వాళ్ళని. మొత్తం వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్నీ, జీవోస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి అక్కడ పెడతారు. నువ్వెవ్వరిని అడగనవసరంలో వెళ్ళటం, డౌన్లోడ్ చేసుకోవడం అంతే. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, సిటిజన్ వాళ్ళని అడిగే అవసరం లేకుండా అవే పబ్లిక్లో పెట్టేస్తాయి ఇన్ఫర్మేషన్ని. అర్థమైందా ఈ పాయింట్? బ్రో Okay. Hence, in some states, as the roads are built or repaired by the Public Works Department, hence in some states, కొన్ని రాష్ట్రాల్లో, as the roads are built or repaired, the Public Works Department may put up a notice board in the area saying how much money was spent or how many laborers were employed, number of days that took to complete the work, etc. This all ensures better transparency. ఇంత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటో చెప్పనా? ఇన్ఫర్మేషన్ కూడా కాదు, ట్రాన్స్పరెన్సీ. ఒకసారి మైండ్లో పెట్టుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ మొత్తంలో, దీని గురించి చదువుకుంటున్నాం కదా, దాని మొత్తంలో ముఖ్యమైన వర్డ్ ఏంటి అంటే మీరు ఇన్ఫర్మేషన్ అని చెప్పకూడదు. ఇన్ఫర్మేషన్ అనే దానికంటే ట్రాన్స్పరెన్సీ అనే వర్డే ముఖ్యమైనది ఇక్కడ. ఒకసారి చూద్దాం. కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంటే, ఈ రోడ్స్ వీటన్నిటిని వేయించేది ఎవరో తెలుసా మీకు? ఏ డిపార్ట్మెంట్? పబ్లిక్ వర్క్స్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఒకసారి అండర్లైన్ చేసుకోండి, పీడబ్ల్యూడి. నేనైతే ఓరని మర్చిపోయేవాడిని. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడి. ఓకే, వాళ్ళు రోడ్స్ వేసినప్పుడు, లేకపోతే పాడైపోయిన రోడ్స్ని బాగు చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎంతమంది లేబరర్స్ పనిచేశారు, ఎన్ని డేస్ వర్క్ చేశారు, ఇదంతా ఒక బోర్డు మీద రాసి పెడతారంట. ఇట్లా పెట్టడం వల్ల ఏది పెరుగుతుంది? ఆ ప్రాసెసెస్ యొక్క ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థం కావటానికంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనే విషయం అర్థం అవడం చాలా ముఖ్యం. ఓకేనా? ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అంటే, క్లియర్గా తెలియాలి మనం ఇచ్చిన మనీ. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టించుకుంటున్నావు, ఒక కంపెనీ వస్తుంది, పెద్ద ఇల్లు కట్టిస్తున్నారు అనుకోండి, మీరు సూపర్ పీపుల్ అయిపోతారు ఒక 5 to 6 yearsలో. అండ్ చెప్తున్నాను, మీరు ఒక లెవెల్లో బాగా గొప్ప పీపుల్ అయిపోతారు, డాక్టర్స్, కలెక్టర్స్ ఇట్లా అవుతారు ఒక 5-6 yearsలో. అయిన వెంటనే మీరు ఏం చేస్తారు? మీకంటూ ఒక హోమ్ కావాలి కదా, సో ఇల్లు కట్టించుకుంటారు. ఆ ఇల్లు కట్టించుకునేటప్పుడు మీకేమో బిజీగా ఉన్నారు మీ యాక్టివిటీస్లో, సో మీరేం చేస్తారు? ఒక కంపెనీ దగ్గరికి వెళ్తారు, చిన్న కంపెనీ, అదే ఇట్లా ఇల్లు కట్టే కంపెనీ. మీరేం చిన్న ఇల్లు కట్టరు కదా, పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మంచిది, ఒక పెద్ద బంగ్లా. ఓకే, సో అది కట్టడానికి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు, నాకు ఈ మోడల్, ఈ డిజైన్ దీంతో కావాలి, ఇంత అమౌంట్లో కావాలి అని. సో ఈ డిజైన్ చెప్పినప్పుడు అమౌంట్ మీరు చెప్పకూడదు, వాళ్ళే యాక్చువల్గా ఒక అమౌంట్ చెప్తారు, ఇంతలో అవుతుంది అని చెప్పేసి. సో మీరు అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఫైనల్గా అంత జరుగుతున్నప్పుడు మీరు ఒకసారి వెళ్తే మీరు ప్రతిసారి అడుగుతారా లేదా, ఏ రూపాయి దేనికి ఖర్చు అవుతుంది అని? ఓకేనా? అట్లా చెప్పకుండా మీరు ఇంత ఇవ్వండి, మేము ఇల్లు కట్టి మీకు ఇస్తాం, మధ్యలో మమ్మల్ని ఏం కదిలించి మాకండి అన్నారనుకోండి, అది బాగోదు. ఎందుకంటే ప్రతిదీ చూడాలి మనం. ఏ మెటీరియల్ కొన్నావు నువ్వు, ఏ క్వాలిటీ బ్రిక్ కొన్నావు. మామూలు బ్రిక్స్ ఉంటూ ఉంటాయి, అవి అంత క్వాలిటీగా ఉండవు. అవి కొన్నారా? లేకపోతే ఫ్యాక్టరీ మేడ్ బ్రిక్స్ ఉంటాయి, మంచి వెల్ డిఫైన్డ్ షేప్, అన్నీ సివిల్ ఇంజనీరింగ్లో చెప్తూ ఉంటారు. బ్రిక్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ దాని చాలా ఉంటాయి. బ్రిక్ అంటే ఏదో మట్టిని ఎండబెట్టేసి కాల్ చేసి తీసుకొస్తే బ్రిక్ అయిపోయింది అనుకోకూడదు, చాలా మేజర్స్ తీసుకోవాలి. దానికి తగ్గట్టున్న మంచి క్వాలిటీ బ్రిక్స్ కొన్నారా లేదా అనేది కూడా అడుగుతూ ఉంటాం మనం. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే 10 రూపీస్ తీసుకొని 10 రూపీస్ బ్రిక్ కొంటున్నాం అని చెప్పి రాసి, వాళ్ళు ఒక 7 రూపీస్ బ్రిక్ కొన్నారనుకోండి, ఎన్ని బ్రిక్స్ అవుతాయి?
థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బ్రిక్స్ పడతాయి ఒక బంగ్లా కట్టడానికి. సో అంత మనీ వేస్ట్ అయిపోతుంది ఇతనికి, ఓనర్కి. సో వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వట్లేదు అంటే ట్రాన్స్పరెన్సీ లేదు అని అర్థం. లేదు, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తున్నారు. ఏ బ్రిక్ వాళ్ళు కొంటున్నారో మనకు తెలుస్తుంది, ఏ క్వాలిటీ బ్రిక్ కొంటున్నారో మనకు తెలుస్తుంది, దాని రేట్ ఎంతో మనకు తెలుస్తుంది, మనం వాళ్ళకి ఎంత ఇచ్చామో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తున్నాయి అనుకోండి, క్లియర్గా ఉన్నాయి కళ్ళకు కట్టినట్టు, దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇంకా ఏదన్నా చెప్పనా? ఇది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ అంటే మీకు అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. ఇంకో మీనింగ్ అంటే క్లారిటీయే కదా. క్లియర్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేదానికి క్లియర్గా ఉండాలి. చెప్పండి. ఓకే బ్రో. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోళ్ళు ఏదో అడిగారు. ఓకే, సో మీకు మా కాలేజ్ గురించి చెప్పాలి. సాధారణంగా మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అవుతారు. మనకి చాలా రకాల కాలేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కాలేజెస్ అయితే ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద ఇస్తారు, అవునా కదా? ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకోండి, ఏ అనే కాలేజ్ తీసుకుంటే, కాలేజ్ ఏ, ఆ కాలేజ్లో కొన్ని సీట్స్ మాత్రమే ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద ఇస్తారు. కొన్ని సీట్స్ ఎట్లా ఇస్తారు చెప్పండి? మనీ డొనేషన్ కడితే ఇస్తారు, డొనేషన్ అంటారు దాన్ని. ఓకేనా? సో ఆ డొనేషన్ బేస్ మీద ఎట్లా ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా ఉండదు, అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు కొన్ని కాలేజెస్లో. బట్ ఇప్పుడు మా కాలేజ్ తీసుకోండి, మా కాలేజ్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఫస్ట్ వెంటనే, ప్రతి విషయం కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తారు, ఏంటి ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్లో, ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దానికి లిస్ట్ ఇస్తారు. సో మనకి లిస్ట్ అనేది మన ముందు ఉంటుంది. నెక్స్ట్ది ర్యాంకింగ్. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ, కాలేజ్కి అప్లై చేసిన వాళ్ళందరికీ వాళ్ళ జేఈ మెయిన్స్ అంటే తెలుసు కదా, ఐఐటి ఎగ్జామ్, ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ ప్లస్ ఈ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 1000 మార్క్స్కి ఉండేవి ఇదివరకు, ఇప్పుడు గ్రేడ్స్ ఇచ్చారంట. వీటిని బేస్ చేసుకొని ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ 989 మార్క్స్ వచ్చినోడు ఎక్కువ ర్యాంక్ వస్తుంది కదా, 1000 మార్క్స్కి 989 మార్క్స్ వచ్చినోడికి ఎక్కువ ర్యాంక్ వస్తుంది. అట్లా ఆ 2 మార్క్స్ని బేస్ చేసుకొని 30% వెయిటేజ్ ఏమో మెయిన్స్కి, 70% వెయిటేజ్ ఏమో పబ్లిక్ ఎగ్జామ్స్కి, ఇట్లా వెయిటేజ్ తీసుకొని ర్యాంకింగ్ ఇస్తారు అందరికీ. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? అర్థం కాలేదా? అర్థం అయ్యి కానట్టుందా? లేకపోతే ఏం లేదు, పబ్లిక్ తీసేయండి, మెయిన్స్ తీసేయండి. మీకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నట్టే ఇంటర్లో కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. 1000 మార్క్స్కి ఉండేవి మా టైంలో. ఓకేనా? 1000కి వరుసగా ఇప్పుడు మార్క్స్ వస్తాయి కదా, కొంతమందికి 989 వస్తాయి, ఇక మ్యాక్సిమం 993 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 993 ఒకటికి వచ్చింది, వాడికి ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ది 992, ఒక 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ 2nd, 3rd, 4th ఇట్లా ర్యాంక్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ది 991 వాళ్ళకి నెక్స్ట్ ర్యాంక్స్ వస్తాయి. ఇట్లా వాళ్ళ మార్క్స్ని బట్టి ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ర్యాంక్ ఉంది కదా, ఇప్పుడు కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్కి పిలిచి ఏం చేస్తారు? ఫస్ట్ ర్యాంక్ వాడిని ఫస్ట్ పిలుస్తారు కౌన్సిలింగ్కి, లోపలికి పిలిచి నీకు ఏ బ్రాంచ్ కావాలి అని అడుగుతారు. నాకు సిఎస్సి కావాలని చెప్తే, సిఎస్సిలో ఇదివరకు 60 సీట్స్ చూపించారు అనుకోండి, వాళ్ళు 60లో ఒకటి ఫిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి కంప్యూటర్లో 59 మిగిలినాయి అనేది లైవ్ అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? అర్థం కావట్లేదా? ఓకే, సో అక్కడ ఒక సీట్ అయిపోగానే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఒక సీట్ ఒకటి తీసేసుకున్నాడు, అయిపోయింది, ఇంకా 59 ఉన్నాయి. అట్లా నెక్స్ట్ ర్యాంక్ కూడా వెళ్తాడు, ఇంకోటి తీసుకుంటాడు.
అట్లా మనకి ట్రాన్స్పరెన్సీ అంటే ఇది క్లియర్గా ప్రతి ప్రాసెస్ ఎక్కడ తప్పు జరగట్లేదు, క్లియర్గా పర్ఫెక్ట్గా అంతా జరిగిపోతుంది అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. దీంట్లో ఒక తప్పు జరిగే అవకాశం కూడా లేదు. ఇంకా వాళ్ళు అట్లా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని వాళ్ళు పెట్టుకున్నారు. లేదు, ఒక 60 సీట్స్ ఉన్నాయి, 30 సీట్స్ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, 30 సీట్స్ మాత్రం ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద ఇస్తాం అన్నారు అనుకోండి. 30 సీట్స్ ఎంసెట్ బేస్ మీద ఇస్తారు, ఓకే. మిగతా సీట్స్ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు వాళ్ళు, ఓకేనా. కొంతమందికి ఏమో 1 lakh ఇస్తారు, 1 lakh డొనేషన్కే ఇస్తారు. కొన్ని సీట్స్ ఏమో అదే సిఎస్సి సీట్స్ అనుకోండి, ఒక 8 లక్షలు డొనేషన్ కట్టినా కూడా కొంచెం అట్లా ఉంటుంది. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, మనకి ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్గా తెలియదు. అర్థమైందా? ఇది ట్రాన్స్పరెన్సీ అంటే. సో ఒక్కసారి ఆలోచించండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎవరన్నా చెప్తారా? ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయటం. గవర్నమెంట్ ప్రాసెస్లో కానీ ఇక్కడ మన సొసైటీలో చాలా విషయాల్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయటమే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క ముఖ్యమైన ఎయిమ్. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ పెరిగిద్దో కరప్షన్ అనేది తగ్గిపోయింది. ఇండియాకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి? కరప్షన్. మనందరికీ తెలిసింది. అసలు ఏం ఇప్పుడు ప్రతి ఇయర్ ఇంత మనీ వస్తాయి, ఆ మనీ ఏమైతాయో ఎవరే తెలియట్లా. ఆఖరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరో డిమాండ్ చేయట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ని. సో ట్రాన్స్పరెన్సీ అనేది అంతగా లేదు మన సిస్టంలో. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టెప్ ఈ ట్రాన్స్పరెన్సీ పెంచడానికి సిస్టంలో. ఓకే, డిస్కస్ వాట్ కుడ్ బి ద రీజన్ ఇన్ఫర్మేషన్ వుడ్ నాట్ ఇంక్లూడ్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హెడ్ మాస్టర్ టు ఏ టీచర్. హెడ్ మాస్టర్ టీచర్తో మాట్లాడుతున్నాడు అంట, ఆ మాటలు కూడా ఇన్ఫర్మేషన్ కిందకే వస్తాయా? ఏదో మాట్లాడుతున్నాడు, కొంచెం అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అని చెప్తున్నాడు, ఆ మాటలు కూడా ఇన్ఫర్మేషన్ కిందకే వస్తాయా? అవునన్నా. ఎందుకు? డీటెయిల్స్ కనుక్కుంటున్నాడన్నా. ఏం డీటెయిల్స్? అంటే లెసన్ బాగా చెప్తున్నారా, స్టూడెంట్స్ ఎలా ఉన్నారని. ఏం లేదు, హెడ్ మాస్టర్ ఏం మాట్లాడుతున్నాడంటే టీచర్తో కొంచెం జాగ్రత్తగా తొందరగా అటెండ్ అవ్వండి క్లాస్కి, పర్ఫెక్ట్గా క్లాసెస్ చెప్పండి, ఈ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేయండి అన్నట్టు చెప్తున్నాడు. అది కూడా ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుందా? లేదన్నా. చెప్పండి. ఇంకా ఎవరో అంటున్నారు. అవి వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు కదా బ్రో. మేబీ పర్సనల్ ఆస్పెక్ట్ కూడా కావచ్చు. ఒక స్టూడెంట్ ఏదో చిన్న విషయం చేశాడు, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కిందకి రాదు. ఈ బేసిక్ విషయాలు ఏవైతే ఉంటాయి, జస్ట్ బేసిక్ సెన్స్తో ఆలోచించండి అంతే. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము దీని గురించి. రూల్స్ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ అంటే ఏమనుకున్నాం, 3 విషయాలుగా చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది రూల్స్, నెక్స్ట్ ఇది రికార్డ్స్, నెక్స్ట్ ఇది డెసిషన్స్. ఓకేనా. ఎప్పుడైతే ఒక హెడ్ మాస్టరు రేపు ఒక కరోనా వల్ల 5 days హాలిడేస్ ఇవ్వాలి అన్నాడు అనుకోండి, అది ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది. ఎందుకంటే అది డెసిషన్. నెక్స్ట్ ఇది అటెండెన్స్, శాలరీ రికార్డ్స్, ఇవన్నీ రికార్డ్స్, ఇది ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది. నెక్స్ట్ అసలు స్కూల్ ఎట్లా ఫంక్షన్ చేయాలనే రూల్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తాయి. బట్ ఏదో టీచర్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది ఇన్ఫర్మేషన్ కాదు, అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? Imagine how government departments become more accountable when rules and regulations were followed within prescribed manner. సో రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా లెక్కలు చెప్పగలుగుతాయి అనేదాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోమన్నారు. అర్థమవుతుంది కదా?
ఎస్ బ్రో. ఇప్పుడు సిస్టమ్ అనేది ట్రాన్స్పరెంట్ అయినప్పుడు, సిస్టమ్ అనేది ట్రాన్స్పరెంట్ అయింది, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఇంకేం లేదు. రూల్స్ రెగ్యులేషన్ సరిగ్గా ఫాలో అయితేనే వాళ్ళు లెక్క క్లియర్గా చెప్పగలుగుతారు. రూల్స్ రెగ్యులేషన్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఈజీగా అర్థమైపోయింది మనకి, ఎందుకంటే సిస్టమ్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, కాబట్టి రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. మనం ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడినప్పుడు అనుకున్నాం కరప్షన్ జరిగే అవకాశమే ఉండదు ట్రాన్స్పరెన్సీ పెరిగితే. ఓకేనా, ఇది విషయం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా స్లోగా చెప్పాను అనిపించింది నాకైతే, కానీ ఫీడ్బ్యాక్ రావట్లే నాకు, మీకు అర్థమవుతుందా లేదా అనేది. కొంతమంది ఓకే అర్థమవుతుంది అంటున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లా.